శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కవితక్క పార్టీపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్. బీఆర్ఎస్ పై తిరుగుబాటు పార్టీయే తప్ప వేరే కాదు. కుటుంబ అంతర్గత విభేదాల నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని వెల్లడి. రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. చింతకుంట రాణిపురంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశం. రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విజయ రమణారావు. ఎలాంటి కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం. మల్లాపూర్ మండలంలో ప్రోటోకాల్ రగడ. కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత. చివరికి ప్రోటోకాల్ ప్రకారమే ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నాయకులు. జగిత్యాల జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఖదలాపూర్, మేడిపల్లి మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తాజా రాజకీయ అంశాలపై స్పందించారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కొత్త పార్టీని స్వాగతిస్తున్నామని, ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకత్వంపై కవిత చేసిన విమర్శలు తాము గతంలోనే చేశామని గుర్తు చేశారు. కవిత ప్రారంభించిన కొత్త పార్టీని బారాసాపై తిరుగుబాటు చేసిన పార్టీగా చూడాలన్నారు. కుటుంబ అంతర్గత విభేదాల నుంచి ఈ కొత్త పార్టీ ఉద్భవించిందన్నారు. కొత్తగా ఏర్పడుతున్న పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాధించలేవని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా కవిత లేవనెత్తున్న ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కవిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చాయని అన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే, ఇబ్బంది పడుతుంటే, చనిపోతుంటే ఆ రోజు సంతోషపడ్డది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం. 50 రోజుల పైన సమ్మె జరిగి 30 మంది పైచిరుకు ప్రాణాలు కోల్పోతే పట్టించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటిదైతే ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే కార్మికుల పక్షాన నిలబడి 3వ రోజులోనే ఆ సమ్మెను ముగింపు చేసి కార్మిక సంఘాలు కోరిన కోరికలు తీర్చేటువంటి ప్రయత్నం చేసి మా చిత్తశుద్ధి నిరూపించుకున్నటువంటి సందర్భం. ఆర్టీసీ అంటే వారికి రాజకీయం, ఆర్టీసీ అంటే మా కార్మికుల శ్రేయస్సు కోసం చేసేటువంటి ప్రయత్నం మాది. కార్మికుల పక్షాన నిలబడేటువంటి ఆలోచన ఉన్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనేది. గౌరవ పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మార్చులుగా తీసుకున్న నిర్ణయం కానీ, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో చేసుకున్నటువంటి కార్యక్రమం కానీ, సోదరుడు ఆర్టీసీ కార్మికుడు మరణిస్తే రాజకీయం చేయాలని చూసింది వాళ్ళు. వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తూ చావులతో కాదు సమస్య పరిష్కారము చర్చల దూరం చెప్పినటువంటి. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ఎలాంటి కండిషన్లు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని రోజులని, అకాల వర్షంతో రైతుల ధాన్యం ఏరులై కొట్టుకుపోకుండా చర్యలు తీసుకుంటేనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో డీసీఎంఎస్ ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, స్థానిక డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్తో కలిసి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. అనంతరం కొనుగోలు కేంద్రంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు కేంద్రంలో హైమాస్ లైట్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. వెంటనే నగరపాలక సంస్థ కమిషనర్తో మాట్లాడి హైమాస్ లైట్లను ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. దాంతోపాటు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, నాయకులు కర్ర సూర్యశేఖర్, నేతి రవివర్మ, గంగాధర చందు, కమల్ గౌడ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని 17వ డివిజన్ రాణిపూర్లో ది కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్థానిక నాయకులతో కలిసి వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల కోసం చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు కొత్తపల్లి గ్రామంలో గౌరవ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు 2 వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినారు. ఈ 2 వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా DCMS వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా కొత్తపల్లిలో DCMS ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి DCMS మేనేజర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఏజెంట్గా కొత్తపల్లి CC స్టోర్ వారు ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న CC స్టోర్ PSCS గారికి, మేనేజర్ గారికి అందరికి కూడా పేరు పేరున మా రైతుల తరఫున, గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొదటి సెంటర్ రాణిపూర్ రోడ్లో ప్రైవేట్ భూమిలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రెండో సెంటర్ ఏదైతే ఉందో ఇది వాస్తవంగా SRSPకి సంబంధించినటువంటి భూమి. SRSP వాళ్ళు అక్వైర్ చేసి వారికి నిరుపయోగంగా ఉన్నటువంటి భూమిని గతంలో BRS ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది DCMS వారికి కేటాయించినట్టయితే రైతులకు ఒక శాశ్వతమైనటువంటి వడ్ల కొనుగోలు కేంద్రం ఉంటుందన్న ఉద్దేశంతో అప్పుడున్న DCMS ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్ గారు అప్పుడు గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారికి విన్నవించగా వారి ఆదేశానుసారం అప్పటి ప్రభుత్వం దీనికి NOC ఇవ్వడం జరిగింది. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లో కొత్తపల్లిలో మరి IKP సెంటరు రైతులకు వడ్ల కొనుగోలు కేంద్రం గౌరవ శాసనసభ్యులు గంగుల గారిచే ప్రారంభించబడ్డది. మరి రైతులు సీజన్ స్టార్ట్ అయిపోయింది, కోతల సీజను. మరి అందరూ కూడా వడ్లు తీసుకువచ్చి IKP సెంటర్లలో డంప్ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం అన్ని సెంటర్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ మరి ఇంకా రైస్ మిల్ అలాట్మెంట్ కానీ లేకుంటే ధాన్యం ఇక్కడ వచ్చిన ధాన్యాన్ని రైస్ మిల్లకు చేరవేయడం, ట్రాన్స్పోర్టేషన్ చేయడం విషయంలో తెలంగాణలోని రైతుల కష్టాలు దూరం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాప్రభుత్వం పాలన సాగుతుందన్నారు ప్రభుత్వ విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కటింగ్ పేరుతో నిలువు దోపిడీ చేశారని 15 కిలోల నుండి 20 కిలోల వరకు కట్ చేసి సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడు అలాంటి ఏవీ లేకుండా నేడు 5 పైసల గింజ కూడా కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజతో పాటు మక్కలను కొనుగోలు చేస్తామని, ఆ బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. 4వ రోజు సెంటర్లన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. మరి అంతటా కూడా రైతులకు ఒకటే విజ్ఞప్తి, 41 కిలోలు పెట్టి జోకి పంపించమని చెప్పినాం. 40 కిలోలు వడ్ల రైతుకు తూకం 650 సంచి బరువు, 350 గ్రాములు రైతులు వడ్లు పడతలేరు కాబట్టి 350 గ్రాములు అడిషనల్గా పెట్టాలని చెప్పడం జరిగింది. ఎవరైనా రైతు ప్యాడీ క్లీనర్ ద్వారా వడ్లు పడితే ఆ 350 గ్రాములు కూడా అవసరం లేదు. అదేవిధంగా మరి వీటితో పాటు మరి ఏంటంటే ఇవాళ రకరకాల విత్తనాలు వస్తాయి మార్కెట్లో. మరి రైతులు ఏంటంటే ఎక్కువ పంట రావాలి, ఎక్కువ మంచి పంట వండాలా, దిగుబడి ఎక్కువ ఉండాలా అనేటువంటి ఆలోచనతో చాలామంది రైతులు మరి వెరైటీ విత్తనాలు పెడతా ఉన్నారు. దాంతో ఏంటంటే రైస్ మిల్లర్స్ కూడా ఇబ్బంది పడి వాళ్ళకి అవడం రాక మరి అనేక రకాలుగా నానా తంటలు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం సూచన మేరకు ఏదైతే సూచిస్తూ ఉన్నారో. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. రాఘవపేట సహకార సంఘం వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు అక్కడికి చేరుకోగా ప్రోటోకాల్ పాటించకుండా కొనుగోలు కేంద్రాన్ని ఎలా ప్రారంభిస్తారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని కొంతసేపటికి తోపులాటకు దారితీసింది. పరిస్థితులు స్వల్ప ఉద్రిక్తంగా మారాయి. అనంతరం సహకార సంఘ నాయకులు ప్రోటోకాల్ ప్రకారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గత 3 రోజులుగా కొనసాగించిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను విరమించారు.
ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రులు చేసిన చర్చలు సఫలమవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను వీడారు. కార్మికుల డిమాండ్లను ప్రధానమైన పీఆర్సీని 11% ఇవ్వడంతో పాటు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, మిగిలిన సమస్యల పరిష్కారం కోసం అంగీకరించడంతో విధుల్లో చేరారు. సమస్యల పరిష్కారం కోసం ఆత్మహత్య చేసుకుని ప్రాణత్యాగం చేసిన శంకర్ ఆర్టీసీ కార్మికులు నివాళులర్పించారు. సాయంత్రం వేళ కరీంనగర్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ 2వ డిపో ఎదుట కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఆర్టీసీ కార్మికుల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ అన్న చరిత్రలో నిలిచిపోతున్నారంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ఆయన ఆత్మ బలిదానంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి నడుంబిగించిందన్నారు. మన నర్సంపేట డ్రైవర్ సోదరుడు శంకర్ గౌడ్ గారు మరి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. దానికి తన ఆత్మ శాంతి కొరకు మేము ప్రొద్దున 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తన ఆత్మ శాంతి కోసం మరి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మేము కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆర్టీసీని విలీనం చేయడమే ముఖ్య ధ్యేయంగా ఆర్టీసీ కార్మికులంతా మరి కోరుతున్నారు. కాబట్టి దయచేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని నగరంలోని వాసవి మాత ఆలయం నుండి శుక్రవారం రోజున రాత్రి ఆర్యవయస్సులు సుమారు 100కు పైగా కార్లతో ర్యాలీ తీశారు. ఆలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ తిమ్మాపూర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదివారం రోజు నిర్వహించబోయే అమ్మవారి జయంతి వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కన్న కృష్ణ మాట్లాడుతూ కన్యకా పరమేశ్వరి మాత సాక్షాత్తు పార్వతి అమ్మవారి స్వరూపమని, అమ్మవారికి భక్తితో పూజించి వారికి సకాల శుభాలు కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కన్నకృష్ణ, కమిటీ సభ్యులు, ఆవోపా జిల్లా అధ్యక్షుడు కొమరవెల్లి వెంకటేశం, ఆలయ ట్రస్ట్ సభ్యులు, ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం రోజు వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి, ఈ నెల 26వ తారీఖు వాసవి మాత జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడానికి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ఉదయం నుండి ప్రత్యేక పూజలు, సాయంత్రం ప్రకాశంగంజ్ వరసిద్ధి వినాయక మందిరం నుంచి మా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వరకు రథయాత్ర, శోభాయాత్ర నిర్వహించడానికి ఈరోజు సమస్త ఆర్యవైశ్యులకు, కరీంనగర్ భక్తజనులకు అందరికీ తెలిసే విధంగా ఒక 100 కార్లతోటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎల్ఎండి దేవాలయం వరకు మేమందరం ఇప్పుడు కార్ల ర్యాలీ, మెగా కార్ ర్యాలీ నిర్వహించి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ ర్యాలీ లోపల దాదాపు 500 మంది భక్తులు 100 కార్లతోటి పాల్గొన్నారు. వారందరికీ మరియు ఆదివారం రోజు వాసవి మాత జయంతి ఉత్సవాల్లో పాల్గొనే భక్తులందరికీ, కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత కృపా కటాక్షాలు లభించాలని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను తెలియజేస్తూ, ఆదివారం రోజున వాసవి మాత జన్మదినం సందర్భంగా మేము దేవాలయంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ రోజు ప్రకాశంగంజ్ నుండి వాసవి దేవాలయం వరకు కూడా పెద్ద ఊరేగింపు ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒక 100 కార్లతో కరీంనగర్ పట్టణం మొత్తం తిరుగుతూ భక్తజనులందరికీ కూడా వాసవి మాత యొక్క కథ, అంటే వాసవి మాత అంటే ఓన్లీ ఆర్యవైశ్యులకి సంబంధించిన దేవత కాదు, ఆ వాసవి మాత పార్వతీ దేవికి ప్రతిరూపం. అలాంటి మాతను మన అందరం కూడా పూజించవలసిన అవసరం ఉంది. ఈ 26 ఆదివారం జరిగే కార్యక్రమంలో అమ్మవారి జన్మదినం సందర్భంగా వైశ్యులే కాకుండా వైశ్యేతరులు కూడా పాల్గొని కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని 14వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. చింతకుంట స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్తో కలిసి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారికి సేవ చేయాలని సూచించారు గంగుల. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, నాయకులు కర్ర సూర్యశేఖర్, నేతి రవివర్మ, గంగాధర, చందు, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టును బూచీగా చూపించి కాంగ్రెస్ నాయకులు ఓట్లు దండుకున్నారని మండిపడ్డారు ఐడీసీ మాజీ చైర్మన్ ఈదా శంకర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల గంగారంలో ఈదా శంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న విమర్శలను బీఆర్ఎస్ నాయకులు మాజీ ఐడీసీ చైర్మన్ ఈదా శంకర్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది 73,000 కోట్లయితే 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డలో కేవలం 3 పిల్లర్లు కుంగితే ప్రాజెక్టు మొత్తం కుప్పకూలిందని ప్రచారం చేయడం ప్రజల్ని తప్పుదోవ పట్టించిందన్నారు. రాష్ట్ర మంత్రులు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు దమ్ముంటే తనతో ప్రాజెక్టు సందర్శనకు రావాలని, మీడియా ముందే ప్రాజెక్టు గొప్పతనాన్ని వివరిస్తానని సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రజల్లో సంపాదించుకున్న ఆదరణను మసకబార్చేందుకు కాంగ్రెస్ పన్నాగాలు పన్నుతోందని, కానీ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. కాళేశ్వరం బదనాం చేస్తూ కేసీఆర్ గారి ప్రతిష్టను మసకబారే విధంగా చేస్తూ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నటువంటి వాళ్ళకి అసలు కాళేశ్వరం స్వరూపం గురించి తెలుసా అని నేను అడుగుతున్నా. కాళేశ్వరంలో ఎన్ని ప్రెజర్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయి, ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నవి, వాటర్ ఎంత గ్రావిటీలో పోతుంది, ఎంత అండర్ గ్రౌండ్ టన్నల్కి వెళ్ళిపోతూ ఉంది, ఇవన్నీ కూడా ఒక పద్మవ్యూహం. మరి ఈ పద్మవ్యూహం అర్థం కాకుండా ఈ పద్మవ్యూహాన్ని అర్థం చేసుకోవడానికి వీళ్ళకి ఇంకొక 5 సంవత్సరాల టర్మ్ పడుతుంది. మరి 5 సంవత్సరాల టర్మ్ లోపల ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి వారు పోయి దీక్ష తీసుకుని ఆ గడ్డం మొక్కప్ప చెప్పి గడ్డం వెంట్రుకలు తీసుకొని ఒక 3 రోజులు ఆయన దీక్ష కూర్చొని వచ్చి కాళేశ్వరం కాడ నుంచి మొదలు పెడితే 530 మీటర్ల నీళ్లు ఎత్తుకు తీసుకుపోతున్నాం. కేసీఆర్ గారి యొక్క ఆలోచనతో, ఆయన యొక్క మిషనరీ ఇంజనీరింగ్, ఆయన యొక్క ఇంజనీరింగ్ ఆలోచనతోటి ఈరోజు నీళ్ళు తీసుకుపోతా ఉంటే మీరు రోజుకొక బదనామా ఇస్తూ ఉన్నారు, రోజుకొక పిల్లలు అంటున్నారు. లేకపోతే నిన్న మొన్న కోర్టు డిసిషన్ ఇస్తే కూడా కోర్టు డిసిషన్ ఏమని ఇచ్చింది? అవునండి మీరు కరెక్ట్ అయినప్పుడు మరి ఎందుకు పని చేయలేదు? కోర్టులో విచారించండి, మళ్ళీ ఒకసారి దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకొని చూడండి, మీరు దాన్ని మరొకసారి రీకలెక్షన్ చేసుకోండి, మీకు తప్పున్నట్టుంది అనే దాని మీదనే. కాయితోజు పవన్ ఆయన కరీంనగర్కు చెందిన ఒక మోటార్ మెకానిక్. పర్యావరణ పరిరక్షణ అంటే ఆయనకు ప్రాణం. వృక్షో రక్షిత రక్షిత ఆయన నమ్మిన సిద్ధాంతం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పవన్ కమాండ్ సమీపంలోని తన షాప్ ఎదుట గత 8 సంవత్సరాల క్రితం ఒక మొక్కను నాటాడు. నాటడమే కాకుండా దాని సంరక్షణ బాధ్యతను కూడా తీసుకున్నారు. ఆ మొక్క ఇప్పుడు వృక్షమై నీడని ఇవ్వడం, మండుతున్న ఎండల వేళ దాని కింద ఎంతో మంది సేద తీరడం చూసి మురిసిపోతున్నాడు. ఇందులో భాగంగా ఈరోజు ఆ వృక్షానికి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ మున్సిపల్ అడిషనల్ కమిషనర్ సువార్త కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అంతేకాకుండా చెట్టు నీడను ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పవన్ నాటిన ఒక్క మొక్క ఇప్పుడు వృక్షమై ఎదిగి నీడనివ్వడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పవన్ ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటి వాటి సంరక్షిస్తే కరీంనగర్ పచ్చని తోరణమవుతుందని ఆకాంక్షించారు. మన నగరము పరిశుభ్రంగా ఉండడానికి మొదటి మెట్టు చెట్టును ఆధారం చేసుకొని మన పవన్ గారు వాళ్ళ షాపు ముందే ఒక మంచి ఉద్దేశంతో ఎంతోమందికి నీడనిచ్చే ఈ చెట్టు చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా కానీ అది పెరిగేటప్పుడు గింజ నుండి కూడా ప్రతిదీ దాన్ని చంపాలనే చూస్తుంది. చెట్టుని గింజ చచ్చిపోకుండా అది ధైర్యంగా నిలబడి పెరుగుతుంది. పెరిగినప్పుడు కూడా పురుగులు పడుతుంది. పురుగుల నుండి కాపాడి అంటే అది దాన్ని సంరక్షించుకొని లేకపోతే ఇతరుల సంరక్షణతోటో అది పెరిగి పెద్దయిన తర్వాత ఎంతోమందికి ఈ విధంగా నీడనిచ్చే చెట్టు అవుతుంది. అదే చెట్టుని చంపాలనే వాళ్ళే ఆ చెట్టు కింద నీడకే వస్తారని అర్థం. నేను 8 సంవత్సరాల కింద చిన్న మొక్క నాటాను. ఈరోజు కమాన్ వద్ద చెట్టు అంటే ఏర్పాటు చేయలేకపోతున్నారు జనం. మీ షాపు ఎక్కడ అంటే చెట్టు కింద అంటే చెట్టు అంటే ఏర్పాటు చేయలేకుండా అయిపోతుంది. ఈ చెట్టు అంత ఎత్తు ఎదిగి ఎండను పొదుపు అంటే అచ్చిపోయే రహదారి మీద నడిచే వాళ్ళు అందరూ ఇక్కడ చెట్టు సేద తీసుకుని పోతున్నారు. అలాంటి పేరు చెట్టుకున్నది కాబట్టి నేను ఒక ఆశయ దృక్పథంతో సమాజానికి తెలియపరిచే విధంగా మనం ఈరోజు కేక్ కట్ చేసి మన మున్సిపల్ కమిషనర్ మేడం ద్వారా చేయడం నాకు ఎంతో సంతోషం అనిపిస్తున్నది. కరీంనగర్ రోహన్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకలకు కరీంనగర్ జిల్లా అడిషనల్ జడ్జి నీరజ, ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బిఎన్ రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వాలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం రోహన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో చేపట్టిన దేవీపుత్రిక కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీని, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. తమ ఆసుపత్రిలో ఆడపిల్లలకు జన్మనిస్తే అది నార్మల్ డెలివరీ అయినా ఆపరేషన్ అయినా ఉచితంగా నిర్వహిస్తామని ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అనుమల్ల నరేష్, డాక్టర్ అనుమల్ల శ్రీదేవి
ఈ దేవి పుత్రిక కార్యక్రమం 2027 జూన్ వరకు అందుబాటులో ఉంటుందన్నారు. తమ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు ఈ సంవత్సరం మా హాస్పిటల్ 24 ఇయర్స్ 25th ఇయర్లోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా మేము ఏదైనా మహిళలకు ఏదైనా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ దేవి పుత్రిక అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు నుండి 1 year వరకు మా హాస్పిటల్లో డెలివరీ అమ్మాయి పుడితే నార్మల్ డెలివరీ కానివ్వండి, సిజేరియన్ కానివ్వండి, వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ ఫ్రీగా చేస్తున్నాము. ఎందుకు అంటే ఈ అమ్మాయి అనగానే అమ్మాయి పుట్టింది, ఎస్పెషల్లీ సెకండ్ చైల్డ్ పుట్టింది అనగానే చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళని చదివించడం ఒక ఖర్చు, చదివించి డౌరీ ఇచ్చి పెళ్లి చేయడం ఒక ఖర్చులాగా భావించి వాళ్ళంతా బర్డెన్ లాగా ఫీల్ అవుతారు. అంటే మనం ఇది చేయడం వల్ల ఏదో కొంచెం అవేర్నెస్ తెప్పించడం కొంచెం హెల్ప్ అవుతుందని మేము ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్, సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఈరోజు ఈ దేవీ పుత్రిక మేము తీసుకున్న ఇనిషియేషన్ అంటే 24 సంవత్సరాలు అయిపోయి 25 సంవత్సరాలకి ఈ సంవత్సరం ఎంటర్ అవుతున్న సందర్భంగా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకున్నాం. అది ఎందుకంటే మా హాస్పిటల్ ముఖ్యంగా ఉమెన్ ఓరియంటెడ్ హాస్పిటల్. మేము పెట్టినప్పటి నుండి ఉమెన్ ఓరియంటెడ్. ఈ బిల్డింగ్ పెట్టినప్పటి నుండి కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని, పెయిన్లెస్ అన్ని ఉమెన్ కోసం ఐసీయూ దగ్గర నుండి అన్ని పెట్టడం జరిగింది. సో దానికి వాళ్ళందరినీ మమ్మల్ని మేము మా ఇచ్చిన సదుపాయాలను ఉపయోగించుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఎస్పెషల్లీ ఉమెన్కి ఏదైనా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ 25 సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నాం కదా, ఇది మంచి అకేషన్ అనిపించి ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇదే సొసైటీలో ఏంటంటే ఆడపిల్ల పుట్టిందంటే మేము చూస్తాం కాబట్టి చెప్తున్నాము. అంటే ఒక పేషెంట్ వాళ్ళు వచ్చేసి కానీ ఐవీఎఫ్ ద్వారా అబ్బాయిని మీరు పుట్టించగలరా అనే క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఇంకా ఎంత వివక్ష ఉంది అమ్మాయి అనేది అలా ఉంది. హనుమాన్ మాలాధారులకు భిక్ష ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు చాణక్య స్కూల్ 2024-2025 10వ తరగతి విద్యార్థులు. కరీంనగర్ శ్రీ గద్దె పెరుమండ్ల స్వామి ఆలయంలో హనుమాన్ దీక్షాదారులకు చాణక్య స్కూల్ పూర్వ విద్యార్థులు అన్నప్రసాదన కార్యక్రమాన్ని చేపట్టారు. నేటితో 6 రోజులు పూర్తి చేసుకుందని, వచ్చే నెల 12 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. అన్నప్రసాద కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఆ స్వామివారి దయతో అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100కి పైగా స్వాములు హాజరై భిక్షను స్వీకరించారు. ఈరోజు కరీంనగర్లోని కోత్రాంపూర్లోని గిద్దపల్లి టెంపుల్లో అన్నదాన భిక్ష జరిగింది. దాంట్లో మేమందరం పాల్గొన్నాము. చాణక్య స్కూలు 2005-2006 బ్యాచ్. అందులోనే పవన్ కుమారు, రాజశేఖరు, మహేష్, సంతోష్, ప్రదీప్, అనుదీప్ మేమంతా కలిసి హనుమాన్ భక్తులకు భిక్షా కార్యక్రమం జరిగింది. ఇది మా గిద్దెపెరంలో గుడి, జేపీ నగర్. ఇందులో మా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ జరుగుతుంది. ఇది ప్రతిసారి జరుగుతుందని చెప్పి మా హనుమాన్ భక్తులు చెప్తున్నాం. కావున అధిక హనుమాన్ భక్తులు వచ్చి ఈ తీర్థప్రసాదాన్ని స్వీకరించి అందరినీ చాలా దీవించాలని స్వామి. ఈ నెల 28వ తేదీన నిర్వహించాల్సిన రైతు సమర భేరీని వచ్చే నెల 30వ తేదీకి వాయిదా వేశామన్నారు రైతు ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు పోలాడి రామారావు. సుమారు 2 లక్షల మందితో ఈ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. రైతు సమర భేరీకి సంబంధించిన వివిధ జిల్లాలకు చెందిన నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ పాలకులు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ 30% మంది రైతులకే జరిగిందని, మిగతా 70% మందికి వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీల అమల్లో నిర్లక్ష్యం వైఖరికి విడనాడి వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 2 సార్లు భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్ రైతు భరోసా నిధులను పంటల సాగు సమయంలోనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పాల ఉత్పత్తిదారులకు లీటర్కు 4 రూపాయలు ఇచ్చిన రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వివిధ సామాజిక వర్గాల కార్పొరేషన్లకు పాలక మండలాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న లక్షలాది మందితోని రైతుల మహాగర్జన సమరవేరి సభను కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించాలని చెప్పి మేము ముందుగా నిర్ణయించినాం. ఈ రకంగా అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన దశ లోపల మా రైతాంగం సోదరులు, తర్వాత వివిధ వర్గాల పార్టీల నాయకులు
మేధావులు స్వచ్ఛంద సంస్థల నాయకులు కూడా వారి విజ్ఞప్తి సూచనల మేరకు వారు ఏమన్నారంటే ఇంకా కల్లాలు కూడా ఇంకా లేవలు ఇప్పుడే కోతల దశకు వచ్చి కల్లాలలో కూడా ధాన్యపు కేంద్రాల్లో కూడా ఇప్పుడే మనం నిల్వ చేసినాం. వాటికి మన ట్రాన్స్పోర్ట్ కొరకు కూడా మన వాహనాలన్నీ కూడా మన రైతు సోదరులందరూ కూడా కనీసం ఒక 10 రోజులు పడతాయి ఇవన్నీ హార్వెస్ట్ పూర్తయ్యే వరకు. అందువరకు ఈ డేట్ను సవరించడం చెప్పి వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల రైతు ప్రజా సంఘాల నాయకులు, రైతు సోదరులు అందరి విజ్ఞప్తి చేసిన మేరకు మా సూచన ప్రకారం కూడా మేము ఎలాగూ అయినా ఈ 29 పెట్టాలని చెప్పి ఈ వరిధాన్యము సేకరించిన సమయంలో పెట్టాలని చెప్పి మాకు బలమైన ఆకాంక్ష కోరిక ఉండే. కానీ ఈ నెల 28న నిర్వహించాల్సిన రైతు మహాగర్జనను మే 30కి నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ముఖ్య డిమాండ్ ఏదైతే ఉందంటే రైతులకు ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా 2 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది, దాంతోపాటు రైతు భరోసాగా వస్తున్న ఈ రైతు బంధును ఏకకాలంలో చెల్లించాలని, అటువైపు రైతుకు పెట్టుబడిగా ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వకుండా ఇప్పటికే ధాన్యం కల్లాలకు చేరుకుంది. ఇప్పటివరకే దాదాపు 40% దళారుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇకనైనా కొనుగోలు వేగవంతం. తెలంగాణలో జనగణన 2020లో ప్రారంభం కానుందన్నారు ఇల్లందుకుంట తహసీల్దార్ రాచకట్ల సురేష్. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఇండ్ల సర్వే చేపట్టనున్నారు. ఇల్లందుకుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ఇండ్ల జాబితా కోసం సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. మీ ఇండ్లకు వచ్చే ఎమ్యూనరేటర్లకు, సూపర్వైజర్లకు సరైన వివరాలు అందించాలని సూచించారు. తొలుత ఫోన్కు ఓటీపీ వస్తోందని, దాని ద్వారా ఐడి నెంబర్ క్రియేట్ అవుతోందని అన్నారు. మండలంలోని సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు సర్వే కోసం మీ గ్రామాలకు వచ్చే ఎమ్యూనరేటర్లకు సహకరించాలని కోరారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు తెలియజేయడం ఏమనగా 2027 సెన్సస్ సర్వే అనేది మన భారతదేశం మొత్తం మీద మొదలవుతున్నది. దానిలో భాగంగా మొదటగా ఇళ్లకు సంబంధించిన జాబితా గురించి సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గతంలో ఏంటంటే ఎన్యుమరేటర్స్ వచ్చి గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఫారాలు నింపేటారు. ఇప్పుడు కేవలం డిజిటల్ సర్వే ద్వారా చేస్తున్నారు. కాబట్టి ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది మనకు 26/4/2026 నుంచి 10/5/2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఎందుకు పెట్టారంటే ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ చేసుకోవాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఓటర్ మ్యాపింగ్ చేసుకోవాలన్నారు కాల్వ శ్రీరాంపురం తహసీల్దార్ రాపెల్లి రాముడు. కాల్వ శ్రీరాంపురంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం రూపొందించిన ఓటర్ నమోదా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలన్నారు. ఇంటింటికి రెవిజనల్లో భాగంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ గమనించాలని, 2002 సంవత్సరం దాటిన ఓటు హక్కు పొందిన వారంతా మీ తల్లిదండ్రుల వివరాలతో మీ సమీపంలోని BLOల దగ్గర మ్యాపింగ్ చేయించుకోవాలని తెలిపారు. 2002 కన్నా ముందు ఓటర్ కార్డు ఉన్నవారు ప్రస్తుతం ఉన్న ఓటర్ వివరాలతో మ్యాపింగ్ చేయించుకోవాలన్నారు. మ్యాపింగ్ కోసం 2002 ఇంతకంటే ముందు ఉన్న ఓటర్ కార్డు వివరాలు, ఓటు వేసిన ప్రాంతం యొక్క వివరాలు మీ BLOకు అందజేయాలని, ప్రతి ఇంట్లో ఉన్న ఓటర్లు వివరాలు సరిచేసి మ్యాపింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల క్రమము మన పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ గారు మరియు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు RDO పెద్దపల్లి గారి ఆదేశాలను అనుసరించి ప్రస్తుత ఓటర్ జాబితాలో ఉన్నటువంటి ఓటర్లందరూ తమ యొక్క వివరాలను 2002లో ప్రచురించబడినటువంటి ఓటర్ జాబితాతోని వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో కానివ్వండి మిగతా బంధుత్వంకి సంబంధించి మ్యాపింగ్ చేసుకోవాలని ప్రతి ఓటర్ను కోరడం జరుగుతున్నది. 2002 తర్వాత వాళ్ళు ఉన్న వాళ్ళైతే 2002 లిస్టులో లేకుంటే వాళ్ళ పేరెంట్స్తో మ్యాపింగ్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి BLOలను అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఓటర్లు ముఖ్యాంశాలు మరొకసారి. కవితక్క పార్టీపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్. బీఆర్ఎస్ పై తిరుగుబాటు పార్టీయే తప్ప వేరే కాదు. కుటుంబ అంతర్గత విభేదాల నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని వెల్లడి.
రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. చింతకుంట రాణిపురంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశం. రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విజయరమణారావు. ఎలాంటి కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం. మల్లాపూర్ మండలంలో ప్రోటోకాల్ రగడ. కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత. చివరికి ప్రోటోకాల్ ప్రకారమే ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నాయకులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.